ఈ బబుల్ ర్యాప్స్ ఇన్వెన్షన్ అనేది ఒక ఇన్సిడెంటల్ గా జరిగింది. అంటే 1957 న్యూ జెర్సీలో ఇద్దరు ఇంజనీర్స్ వారు ఒక 3D టెక్స్టైల్ వాల్ పేపర్ తయారు చేయాలనుకున్నారు. అందుకోసం వాళ్ళు 2 ప్లాస్టిక్ షీట్స్ ని హీట్ ద్వారా సీల్ చేయడానికి ప్రయత్నించారు. మధ్యలో ఎయిర్ పాకెట్స్ ఇరిగిపోయి బబుల్స్ లా ఏర్పడ్డాయి. వాళ్ళు ఏమనుకున్నారంటే వీటితో మోడర్న్ 3D వాల్ పేపర్ క్రియేట్ చేయొచ్చు అనుకున్నారు. కానీ వాల్ పేపర్ పూర్తిగా ఫ్లాప్ అయింది. ఇలాంటి బబుల్స్ తో ఉన్న గోడల్ని ఎవరు ఇష్టపడేవాళ్ళు కాదు. తర్వాత ఈ బబుల్స్ వల్ల ఐసోలేషన్ బాగా ఉంటుంది, దీన్ని గ్రీన్ హౌస్ లో వాడొచ్చు అని మళ్ళీ ప్రయత్నం చేయడం జరిగింది. ఇది కూడా ఫ్లాప్ అయింది. ఫైనల్ గా 1959 లో ఈ ఇద్దరు ఇన్వెంటర్స్ కలిసి ఈ బబుల్స్ షాక్ అబ్జర్వ్ చేస్తాయి కదా అని ఆలోచించారు. దెబ్బ తగిలినా కూడా ప్రొటెక్ట్ చేస్తాయి అని ఆలోచించడం జరిగింది. ఇదే బబుల్ ర్యాపింగ్ ప్యాకేజింగ్ కి ఒక పునాది అని చెప్పుకోవచ్చు. ఇప్పటి వరకు ఆబ్జెక్ట్స్ ను కాగితం మరియు బట్టతో మాత్రమే బాగా వాడేవారు. ఎలక్ట్రానిక్స్ ట్రాన్స్పోర్ట్ లో డ్యామేజ్ అనేది ఎక్కువగా ఉండేది. ఈ బబుల్ ర్యాపింగ్ అనేది ఒక రెవల్యూషన్ గా మారింది. 1961 లో IBM కంపెనీ తమ 1401 కంప్యూటర్ షిప్మెంట్స్ ను సేఫ్ గా పంపడానికి ప్యాకేజింగ్ అడిగింది. దానికి బబుల్ ర్యాప్ అనేది పర్ఫెక్ట్. కంప్యూటర్స్ డ్యామేజ్ కాకుండా సేఫ్ గా చేరడం జరిగింది. IBM సక్సెస్ తర్వాత బబుల్ ర్యాప్ ఒక రాత్రిలోనే ప్రముఖ ప్యాకేజింగ్ ఐటెం గా మారింది. ఇది షాక్ అబ్జర్వ్ చేసుకునేది, లైట్ వెయిట్ మరియు చీప్, రీయూజబుల్, ఎలక్ట్రానిక్స్ కి పర్ఫెక్ట్ ప్రొటెక్షన్. అది కాకుండా ఈ బబుల్ పాపింగ్ సౌండ్ ఇన్స్టెంట్ సాటిస్ఫాక్షన్ అనేది ఇచ్చేది. ఈ ఇద్దరు ఇన్వెంటర్స్ తమ ఇన్వెన్షన్ మీద ఒక కంపెనీ ప్రారంభించడం జరిగింది. అదే సీల్డ్ ఎయిర్ కార్పొరేషన్ 1960. ఇదే ప్రపంచానికి బబుల్ ర్యాప్ సప్లై చేసే ఒక ప్రధాన బ్రాండ్. ఇప్పుడు ప్రపంచం మొత్తం ప్యాకేజింగ్ ఇండస్ట్రీలో బబుల్ ర్యాప్ అనేది ఒక స్టాండర్డ్.